త్రివిక్రమ్ రూపొందించిన ఆ సినిమాలో రావు రమేష్ ఒక డైలాగ్ ఉంటుంది. శత్రువులు ఎక్కడ ఉంటారో అక్క చెల్లెల రూపంలో మన చుట్టూనే మన ప్రెమిసెస్లోనే తిరుగుతుంటారని చెప్పి అని అంటాడు కదా. సో అదే యాక్ట్ అవుతుంది ఇప్పుడు కవితకి ఇంకా షర్మిలకి. సో మొన్నటిదాకా జగన్ ని విభేదించిన షర్మిల ఆస్తుల విషయంలోనో రాజకీయంగానో విభేదించింది. సో అందరూ చూశారు. సో తెలుగు రాష్ట్రాల ప్రజలు అదేంటి అన్నయ్యకి వెళ్తుంది అనుకుంటున్నారు. సార్ కొంతమంది ఆవిడ సానుభూతి పరులు ఏమనుకున్నారు, లేదు ఆవిడకి చాలా ఇబ్బంది అయింది అన్నతో ఆస్తుల వివాదంలో ఆయన జగనే ఎక్కువ ఆస్తులు తీసుకున్నాడు కాబట్టి ఆవిడ తిరిగిందని చెప్పి షర్మిల గురించి మాట్లాడుకుని వస్తే ఇప్పుడు కవిత ఎపిసోడ్ చాలా కలకలం రేపుతుంది తెలుగు రాష్ట్రాల్లో. సో బీఆర్ఎస్ పార్టీలో చీలిక ఏర్పడుతుందా, కానీ ఓ పక్క బీఆర్ఎస్ తప్పులు కానీ ఇంకా వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్ చేస్తున్న తప్పుల్ని కవిత ఎండగడుతూనే నా బాస్ అంటే బీఆర్ఎస్ బాస్ ఎప్పటికీ కేసీఆర్ అంటూ కూడా కుండబద్దలు కొట్టేస్తున్నారు. ఇలాంటి నేపథ్యంలో అసలు ఎందుకు ఆవిడ కేటీఆర్ ని టార్గెట్ చేస్తున్నారు అనేది ఎవరికి అర్థం కావట్లేదు. కవితని షర్మిలని ఇద్దరిని చూపిస్తూ ప్రియాంక గాంధీతో కంపేర్ చేస్తున్నారు అనమాట. ఎలా అంటే ఆవిడ ఎప్పటి నుంచో అన్నకి గాని పార్టీకి గాని లాయల్ గా ఉంది, అసలు మాట అంటే జవదాటదు, అలాంటి ఆవిడని మీరు ఎందుకు ఒక ఇన్స్పిరేషన్ గా తీసుకోరు అంటూ కూడా సోషల్ మీడియాలో తెగ ట్రోల్ చేస్తున్నారు. సో ఈ ట్రోలింగ్ గురించి మనం ఒకసారి మాట్లాడుకుంటే రాహుల్ గాంధీ ప్రియాంక వాద్రా పరిచయం అక్కర్లేని పేర్లు కదా. సో రాహుల్ గాంధీ ఎప్పటి నుంచో ప్రత్యక్ష రాజకీయాల్లో ఉంటున్నారు. ఇక మొన్నటి వరకు పరోక్ష రాజకీయాల్లో కీలక పాత్రను పోషించిన ప్రియాంక వాద్రా కూడా ఇప్పుడు ప్రత్యేక రాజ్యాల్లో అడుగెట్టారు. లోక్సభ ఉప ఎన్నికల్లో పోటీ చేసి గెలిచారు. భారత రాజకీయాల్లో అత్యంత ప్రముఖమైన నెహ్రూ గాంధీ కుటుంబానికి చెందిన సోదరుడు. సో వీరి తాత జవహర్ లాల్ నెహ్రూ, అమ్మమ్మ ఇందిరాగాంధీ, తండ్రి రాజీవ్ గాంధీ భారత ప్రధానమంత్రులుగా పనిచేసిన వారసత్వంలో భాగంగా రాహుల్ మరియు ప్రియాంక రాజకీయ జీవనం కూడా ఒక సమాజ సేవ నాయకత్వంలో నిండి ఉంది. సో వీరికి ప్రాంతీయ పార్టీల వారసుల తరహాల్లో అధికార ఆకాంక్ష లేదు. అంటే ఎలాగైనా సరే అక్కడ ఆ పదవిలో కూర్చోవాలి, పదవి రాపోయినా పర్లేదు, వాళ్ళు ఉన్న పార్టీ గెలిచారు. సో పదవుల కోసం పోటీ కన్నా ఒకరి కోసం ఒకరు నిలబడటం, త్యాగాలు చేయడం ద్వారా ఆదర్శంగా నిలుస్తారు. అందరూ ఆదర్శంగా తీసుకోవచ్చు ఒక రకంగా చెప్పాలంటే ప్రియాంక గాంధీ ఇంకా రాహుల్ గాంధీ 2004లో అమేథీ నుంచి లోక్సభ సభ్యుడిగా రాజకీయ జీవనం ప్రారంభించారు. అదే సమయంలో ప్రియాంక తన తల్లి సోనియా గాంధీ సోదరుడి తరపున ఎన్నికల ప్రచారంలో కీలక పాత్ర పోషించారు. 2019లో ప్రియాంక అధికారికంగా రాజకీయాల్లో అడుగుపెట్టి కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీగా నియమితులై ఉత్తరప్రదేశ్ లోని పార్టీని బలోపేతం చేసేందుకు ఆవిడ కృషి చేశారు. 2024లో రాహుల్ వైనాడ్ స్థానాన్ని వదులుకోవడంతో ప్రియాంక ఆ స్థానం నుంచి లోక్సభకు ఎన్నికై కాంగ్రెస్ పార్టీకి మరో బలమైన అంటే ఒక మంచి వాయిస్ గా మారారు. ఆ సందర్భంలో రాహుల్ ప్రియాంక కోసం ప్రచారం చేస్తూ వైనాడ్ ను కేరళలో అత్యుత్తమ పర్యాటక కేంద్రంగా మార్చాలని సవాల్ విసిరారు. ఇది వారి సోదర బంధాన్ని మరింత హైలైట్ చేసింది. ప్రాంతీయ పార్టీల్లో పదవులు కూడా వారసత్వంగానే వస్తుంటాయి. కొడుకు కూతురునే అధినేతలు వారసులుగా ప్రకటించే సాంప్రదాయం ఉంది. అలా ఇవ్వని పక్షంలో గొడవలు పార్టీలు చీల్చిన వారు కూడా ఉన్నారు. కానీ రాహుల్ ప్రియాంక మధ్య ఆధిపత్యం కోసం ఎలాంటి పోటీ లేదు. బట్ రాహుల్ 2024 ఎన్నికల్లో రాయల్బేరీ, వైనాడ్ 2 స్థానాల్లో గెలిచినప్పుడు వైనాడ్ స్థానాన్ని ప్రియాంక కోసం వదిలిపెట్టేశారు. అది వారి నిస్వార్థ స్వభావాన్ని చాటుతుంది. ప్రియాంక కూడా రాయ్బరేలీ, అమేథీలో తన తల్లి సోదరుడి కోసం నిరంతరం కృషి చేస్తూ పార్టీ కార్యకర్తల మధ్య విభేదాలను సమన్వయం చేసేందుకు తన వంతు కృషి చేసింది ప్రియాంక గాంధీ. వీరి ఈ త్యాగగుణం ఒకరి విజయం కోసం మరొకరు వెనక్కి తగ్గడం ద్వారా రాజకీయాల్లో అరుదైన సోదర బంధానికి ఉదాహరణగా నిలుస్తుంది. రాహుల్ ప్రియాంక బంధం కేవలం రాజకీయ సహకారానికి పరిమితం కాదు, ఇది వ్యక్తిగత స్థాయిలో కూడా లోతైన ప్రేమను ప్రతిబింబిస్తుంది. రాహుల్ తన సోదరి కోసం వైనాడ్ స్థానాన్ని వదులుకోవడం, ప్రియాంక తన సోదరుడి ఎన్నికల ప్రచారాల్లో అండగా నిలవడం, ఈ చర్యలు వారి పరస్పర గౌరవాన్ని, ప్రేమను చాటుతాయి. వారి త్యాగాలు కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం, సమాజ సేవ కోసం చేసిన కృషి వారి బంధానికి గుర్తుగా నిలుస్తాయి. మొన్నటి వరకు షర్మిల, ప్రస్తుతం ఇప్పుడు కల్వకుంట్ల కవిత రాజకీయ వారసత్వం కోసం అంతర్గత విషయాలను బయటపెడుతున్నారు, పార్టీలో చిచ్చు పెడుతున్నారు అనమాట. అయితే వారసత్వం రాజకీయాలపై తరచూ విమర్శలు వచ్చినప్పటికీ రాహుల్ ప్రియాంక తమ నాయకత్వంతో ఆ విమర్శలను తిప్పికొడుతున్నారు. అధికార దాహం కంటే పార్టీ లక్ష్యాలను, సమాజ సేవను ప్రాధాన్యతగా భావించే వీరి వైఖరి రాజకీయ నాయకులకు ఆదర్శంగా నిలుస్తుంది. ప్రియాంక గాంధీ ఉత్తరప్రదేశ్ లో మహిళా సాధికారత కోసం లడకీ హూం లడసక్తి హూం ప్రచారం, ఇంకా రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ద్వారా సామాజిక సామరస్యం కోసం చేసిన కృషి వీరి నీతి ఆధారిత రాజకీయాలకు నిదర్శనం. సో అంటే సోషల్ మీడియాలో వీళ్ళు ఒక రకంగా వాళ్ళిద్దరిని కంపేర్ చేస్తున్నప్పటికీ సో ఎవరేంటనేది మరికొద్ది రోజులు తెలుస్తుంది. సో ఈ వీడియో గురించి మీరు ఏమనుకుంటున్నారు కామెంట్ రూపంలో చెప్పండి.